ధర్మ పరిరక్షణకు పాటుపడతానని టీటీడీ బోర్డు సభ్యుడిగా దర్శన్ ప్రమాణం చేశారు. తన భార్య పిల్లల్ని చర్చికి పంపించి ప్రేయర్ చేయించడమేనా అతని కర్తవ్యం? హిందువేతరులకు బోర్డులో ఆ మాటకొస్తే తిరుమలలో చోటు లేదు. మరి దర్శన్ ధైర్యం ఏంటి? ఇంకా ఆయనను బోర్డులో ఎలా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న. బోర్డులో బ్లాక్ షిప్ కు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన వెనక ఉన్నది ఎవరు? ఆయన ఇలా ఎంతమందిని చర్చిలకు పంపుతున్నారు? హైందవ ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా? కంచె చేను మేస్తే కాపాడేది ఎవరు? హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన వారే ధర్మం తప్పితే 7 కొండలపై అదే జరుగుతోందా? మీకు 2 ఫోటోలు చూపిస్తాను, క్లియర్ గా చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో తీసిన ఫోటో ఒకటి అండ్ అలాగే చర్చిలో దిగిన ఫోటో మరొకటి. ఈ రెండిట్లో ఉన్న మహిళ ఒకరే. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య. తిరుమల కొండపై అన్ని మతస్థులపై నిషేధం ఉంది. చర్చిలకు వెళ్లే ఉద్యోగులపై వేటు వేస్తారు. ఉద్యోగుల నుంచి తొలగిస్తారు. మీ హయాంలో అంటే మీ హయాంలో అన్ని మతస్థులు కొండపై తిష్ట వేశారనే విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు టీటీడీ సిబ్బంది కాదు, పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య కుమారుడే చర్చిలో ప్రేయర్ చేశారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన టీటీడీ సభ్యుడు భార్య పిల్లలే చర్చికి ఎలా వెళ్తారు? చర్చికి వెళ్లారంటే దాని అర్థమేంటి? తిరుమలలో దర్శన్తో కలిసి ఫోటో దిగినప్పుడు ఆమె చాలా సాంప్రదాయంగా పద్ధతిగా కనిపించారు. చీర కట్టు, నుదుటున బొట్టుతో ఉన్నారు. అదే చర్చిలో ఉన్నప్పుడు నుదుటున బొట్టు అస్సలు లేదు. యేసుక్రీస్తుడు ముందు మోకాళ్లపై కూర్చొని ప్రార్థన చేశారు. ఏదో అనుకోకుండా చర్చికి వెళ్లినట్టుగా లేదు ఆ ఫోటోలో. రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నారనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ చేసిన పనిని ఎలా చూస్తుంది? చేసిన నిర్వాకం చాలే అన్నట్టు పాలక మండలి నుంచి తప్పిస్తుందా? తిరుమల కొండపై ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి. అన్ని మతస్థులకు కొండపై చోటే లేదు. అలాంటిది బోర్డులో ఎలా చోటు కల్పించారు? ఇన్నాళ్ళు అతని నిజ స్వరూపం తెలియకుండానే ఇదంతా జరిగిందా? ఇప్పుడు బయటపడింది కదా, ఏం చేస్తారు? అన్యమత సింబల్స్ కనిపిస్తేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే హిందూ ధార్మిక సంఘాలు ఈ ఇష్యూపై ఏమంటాయి? చిన్న చితక వాళ్లపైనే పోరాటమా? బోర్డు సభ్యులపై కాదని సరిపెట్టుకుంటారా? ఇలాంటి అరాచకలను చూస్తూ సరిపెట్టుకుంటారా? అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పగడ్బందీగా నిబంధనలు రూపొందించిన వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది అనేందుకు దర్శన్ భార్య పిల్లలు చర్చికి వెళ్లడమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తిరుమల కొండపై ఉద్యోగాల్లోనే కాదు, ఏకంగా పాలక మండలిలోనే అన్యమతస్థులు ఎంట్రీ ఇచ్చారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు శశిధర్, విహెచ్పి అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. శశిధర్ గారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళ మీదనే చాలా కఠిన చర్యలు తీసుకునే సందర్భాన్ని మనం చూసాము. సింబల్ కనిపిస్తే, అన్యమతస్థ సింబల్ కనిపిస్తేనే ఎంత కఠోరంగా చర్యలు తీసుకున్నారో మనం అవన్నీ సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ బోర్డు మెంబర్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అన్యమతస్థుల విషయం లోపల టీటీడీ కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పటివరకు కఠిన చర్యలు గత ప్రభుత్వం తీసుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. అన్యమతస్థులను గుర్తించమని చెప్పినటువంటి చీఫ్ సెక్రటరీని గత ప్రభుత్వం తొలగించింది. రాగానే అన్యమతస్థులను తొలగిస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉదాసీనమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు అన్యమతస్థులను గుర్తించిన అన్యమతస్థులనే తొలగించలేదు. వేల సంఖ్య లోపల తిరుమల లోపల ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విభాగాల లోపల అన్యమతస్థులు ఉన్నదనేటువంటిది వాస్తవం. ఉద్దేశపూర్వకంగా ధార్మిక వ్యవస్థ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలకు పాల్పడతా ఉన్నారు.
ధర్మప్రచార పరిషత్ ఏఈఓ స్థాయి అధికారి కూడా చర్చకి పోతూ పట్టుబడితే కూడా ఇప్పటివరకు చర్యలు లేవు. గతంలో టీటీడీ చైర్మన్ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవికి కూడా దేవుని మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు, క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు నియమించబడ్డారు. దీనికి శాశ్వతంగా ఎప్పుడు పునఃస్థాపడుతుందంటే రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాలి. విశ్వ హిందూ పరిషత్తు మొదటి నుంచి కూడా అదే చెప్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ రాజకీయ పునరావాస కేంద్రంగా దేవాలయాల పాలక మండళ్ళు మారిపోయినాయి. ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో, లేకపోతే మంత్రి పదవి రాకపోతేనో ధార్మిక టీటీడీ లాంటి ఒక సంస్థలో బోర్డు మెంబర్లుగా వేయడము ఈ వ్యవహారం నడుస్తోంది. లేకపోతే రాజకీయ కోటాలుగా బోర్డు మెంబర్ల పంపకాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి శాశ్వతంగా పునఃస్థాపడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. ఈ రోజు దర్శన్ కావచ్చు, దర్శన్ వ్యవహారము భార్య చర్చకి పోయిందనేటువంటి విషయము వెలుగు చూసిన తర్వాత అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు దర్శన్ హిందూ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తాడా, లేదంటే కన్వర్ట్ అయి ఉన్నాడా, లేకపోతే భార్య మాత్రమే కన్వర్ట్ అయి ఉన్నదా, లేదంటే వీళ్ళు పైకి చెప్పుకునేటువంటి మళ్ళీ రొటీన్ గా చెప్పేటువంటి సెక్యులర్ విధానము చెప్తారా? రేపు స్టేట్మెంట్ ఇస్తారు, మేము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాము అని. నేనేమంటున్నా, అన్ని మతాలను సమానంగా గౌరవించేటువంటి ఈ సెక్యులరిస్ట్ కూడా మా దేవాలయాలలో వద్దు. రాజకీయాలలో మీరు సెక్యులరిజం మీ పనికిమాలిన రాజకీయాలు చేసుకోండి. సనాతనమైనటువంటి ధర్మాన్ని విశ్వాసంతో పవిత్రమైనటువంటి భావనతోటి ఆచరించేటువంటి వ్యక్తులు మాత్రమే టీటీడీ లాంటి ఒక సంస్థ లోపల ఉండాల్సినటువంటి అర్హత ఉంటది. దేవుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. నీకు అందరు దేవుళ్ళు సమానం అన్నటువంటి వాడు కూడా అవసరం లేదు. ఇవాళ సమస్యల్లో ఇక్కడే వస్తుంది. సెక్యులర్ కేంద్రాలు అయిపోయినాయి ఇవాళ దేవాలయాలు. హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాలు సెక్యులర్ రాజకీయాలకు నిలయంగా మార్చిండ్రు. కాబట్టి పూర్తి స్థాయి విచారణ ఇప్పటి వరకు మరి టీటీడీ శశిధర్ గారు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత టీటీడీ కానీ లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని మీ ఒపీనియన్? ఎటువంటి చర్యలు తీసుకున్నా కంటి తురుపు చర్యలే. మేము ఈ విషయంలో కూడా మొదటి నుంచి విశ్వ హిందూ పరిషత్ గా చాలా స్పష్టంగా ఉన్నాము. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఇటువంటి వెలుగు చూడటం కుట్రపూరితంగా ఇవాళ రాజకీయ పునరావృతంగా కేంద్రంగా మార్చినప్పుడు వాళ్ళ రాజకీయ అవసరాల కోసము వాళ్ళ పార్టీల భవిష్యత్తు పార్టీలకు ఉపయోగపడేటోళ్లను తీసుకొచ్చి పాలక మండలి లోపల ఒక స్టేటస్ సింబల్. ఇవాళ తిరుమల తిరుపతి పాలక మండలి ధర్మకర్తల మండలి సభ్యులు అంటే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది అది. దానికోసం ఎన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇంకా చీకటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. డబ్బులు తీసుకొని కూడా టీటీడీ బోర్డు మెంబర్లు ఇచ్చిండ్రు అనేటువంటి ఆరోపణలు కూడా వెలుగు చూస్తే టీటీడీ బోర్డు మెంబర్లు అయినటువంటి వాళ్ళు దర్శనాలకు టికెట్లు అమ్ముకున్నటువంటి కూడా వెలుగు చూస్తాయి. అదే ఇప్పుడు దర్శన్ తన సభ్యత్వానికి రాజీనామా చేస్తే కరెక్టా కాదా అండి? ఏమండి, దర్శన్ ఇప్పుడు తన సభ్యత్వానికి అంటే తన పదవికి రాజీనామా చేస్తే బెస్టా కాదా? నేను వ్యవస్థ మారాలని కోరుకుంటున్నా. సో రూట్ కాజ్ నుంచి చేంజ్ రావాలి. పూర్తిగా వ్యవస్థ మారనంత వరకు నేను చెప్తున్నా, గత రాజకీయ పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, వ్యవస్థలు మారనంత వరకు ఇటువంటి మార్పు రాదు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక వ్యవస్థకు ఒక దిశా నిర్దేశం చేయాల్సినటువంటి టీటీడీ లోపల ఈ రకంగా వెలుగు చూడడం అనేటువంటిది కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరుస్తుంది. అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే దేవాలయాలను మీ కబంధ హస్తాల నుంచి అయ్యా దయచేసి విడవండి. ధార్మిక వ్యవస్థలు ఉన్నాయి. 1000 సంవత్సరాలుగా దేవాలయాలకు ఒక వ్యవస్థ ఉంది. రాజ్యాంగం పుట్టుకొచ్చినాకనే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం వచ్చినాకనే తిరుపతి వ్యవస్థ ఏం లేదు. కొన్ని 1000 సంవత్సరాలుగా అనువంశిక వ్యవస్థలు ఉన్నాయి. పూజ్య పీఠాధిపతులు ఉన్నారు. మీరు ధార్మిక పరిషత్తును పూజ్య పీఠాధిపతులను హిందూ సమాజానికి తిరిగి అప్పగించినప్పుడే ఈ వ్యవస్థ లోపల మార్పు వస్తుంది. లేనంత వరకు ఇటువంటి వెలుగు చూస్తూనే ఉంటాయి. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఫ్రీ హిందూ టెంపుల్ డే. ఈ రాజకీయ ప్రభుత్వాల చేతుల నుంచి దేవాలయాలను విడిపించాల్సిందే. దీనికోసం చట్టం తేవాల్సిందే. ఆల్రెడీ చట్టం ఉంది. ఇప్పుడు దర్శనం ఎందుకు నోరు మీద పెట్టలేదు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు? ఇంత పెద్ద వ్యవస్థ మీద ఒక అనుమానాలు వచ్చినాయి కదా. ముఖ్యమంత్రి స్పందించడు, దేవాదాయ శాఖ మంత్రి స్పందించడు, టీటీడీ చైర్మన్ స్పందించడు, టీటీడీ ఈవో స్పందించరు,
రేపు వచ్చి సెక్యులర్ పాఠాలు నేర్పుతారు మనకు హిందువులకు. అన్ని దేవుళ్ళు సమానమే, మేము హిందువులమే, కానీ మేము యేసును కూడా పూజిస్తాము, మేము అల్లాను కూడా పూజిస్తాము అనేటువంటి సెక్యులర్ పాఠాలు చెప్తారు రేపు. అవి మనం వినాలా? ఇది జరుగుతుంది కదా గతంలో. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.